వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలైతే వస్తున్నాయి. కానీ సినిమా మాత్రం సెట్స్ పైకి రావటం లేదు. ఆ మధ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా అంటూ భారీగా అనౌన్స్ చేశారు. ఇంకేముంది, ఈ సినిమాని స్టార్ట్ చేయడమే ఆలస్యం అనుకున్నారు. అంతా రెడీ చేశారు, షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకునే లోపు ఓపెనింగ్ ఆపేశారు. ఏమైందంటే కొంత గ్యాప్ తీసుకున్నాం, అంతేకాని ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని చెప్పారు. ఇంతవరకు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఎప్పుడనేది క్లారిటీ లేదు. బాలయ్య కూడా ఏం చెప్పడం లేదు. అయితే సంగీతం శ్రీనివాసరావు అసలు విషయం బయట పెట్టారు. ఇంతకీ ఆయన మోక్షజ్ఞ సినిమా గురించి ఏం చెప్పారు? బాలకృష్ణ హీరోగా సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ ఆదిత్య 369. ఈ సినిమా తెలుగులోనే కాదు, భారతీయ సినిమాల్లోనే ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ. అప్పటికి ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే థ్రిల్ ఫీల్ అవుతుంటారు ఆడియన్స్. ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియా మీట్ ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను తెలియచేసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే సంగీతం శ్రీనివాసరావు ఆ వేడుకకు రాకపోయినా తరువాత ఒక స్పెషల్ వీడియో ద్వారా ఆదిత్య 369 జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కోసం కథ రాస్తున్నారని చెప్పారు. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ద్వారా మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలి అనుకున్నారట బాలయ్య. తను చెప్పిన కథను బాగుంది, రెడీ చేయమన్నారట. అయితే బాలయ్య ప్లాన్ మారినట్టుంది. ఈ సీక్వెల్ ద్వారా కాకుండా మరో సినిమాతో మోక్షజ్ఞను పరిచయం చేయాలనుకున్నారనే విషయాన్ని సంగీతం బయటపెట్టారు. అంతా బాగానే ఉంది, కానీ మోక్షజ్ఞకు అసలు యాక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదట. బాలయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి మేరకు ఓకే చెప్పినా మళ్ళీ ఎందుకనో నో చెప్తున్నాడట. ఈ కారణంగానే మోక్షజ్ఞ సినిమా అసలు ఉంటుందా ఉండదా అనేది సస్పెన్స్ గా మారిందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.